కాదు, మొత్తం ఇండియన్ సినిమాలోనే ఓ సినిమా 500 కోట్లు వసూలు చేస్తేనే గొప్ప అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. 500 కోట్లు కాదు, 750 కోట్లు వచ్చినా సేఫ్ అవ్వట్లేదు. ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అంచనా వేసే విధానం ఈ మధ్య కాలంలో పూర్తిగా మారిపోయింది. కేవలం కలెక్షన్ సంఖ్యను బట్టి సినిమా విజయాన్ని నిర్ణయించడం కరెక్ట్ కాదేమో. సినిమా హిట్ అయిందా లేదా అనేది అది సాధించిన గ్రాస్ కంటే దాని ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వసూళ్లు భారీగా ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు బయర్లకు లాభాలు తేకపోతే వాటిని సేఫ్ అయినట్లుగా చెప్పట్లేదు. ఈ పరిస్థితికి తాజా ఉదాహరణ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ. ఏ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 530 కోట్ల రూపాయల భారీ వసూళ్లు సాధించినప్పటికీ ట్రేడ్ లెక్కల ప్రకారం ఇది ఇంకా పూర్తిగా సేఫ్ కాలేదు. బయర్లకు లాభాలు రావడానికి మరింత వసూలు చేయాల్సి ఉంది. దీనికి ప్రధాన కారణం సినిమా థియేట్రికల్ రైట్స్ ఎక్కువ ధరకు అమ్మడమే. అధిక బిజినెస్ కారణంగా కలెక్షన్స్ భారీగా ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ మార్కును దాటడం కష్టమవుతోంది. మరోవైపు రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా కలెక్షన్స్ కూడా 500 కోట్ల రూపాయలు దాటాయని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా కూడా నిజమైన బ్లాక్ బస్టర్ గా నిలిచి బయర్లందరికీ లాభాలను పంచాలంటే కనీసం 800 కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అది మార్కెట్లో ఏ ధర పలికింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనేది సినిమా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ సాధించిందని, ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటిందని చెబుతున్నప్పటికీ ఏపీలో మాత్రం బయర్లకు పూర్తి స్థాయిలో సేఫ్ స్టేటస్ అందుకోలేకపోయిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో అధిక ధరకు థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేయడం వల్ల బయర్లకు నష్టాలు తప్పలేదు. కాబట్టి ఒక సినిమా విజయాన్ని నిర్ధారించడంలో కలెక్షన్స్ అనే పాయింట్ కేవలం ఒక భాగం మాత్రమే. బయర్లు సేఫ్ అవ్వాలంటే సినిమా బిజినెస్ వ్యూహాలు పక్కాగా ఉండాలి. అధిక బిజినెస్ అంటే సినిమాపై అంచనాలు పెంచి థియేట్రికల్ హక్కులను అత్యధిక ధరకు అమ్మడం. ఫలితంగా భారీ వసూళ్లు సాధించిన లాభాల మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది, లేక బ్రేక్ ఈవెన్ కూడా కష్టమవుతుంది. అందువల్ల నిర్మాతలు బయర్లు తమ పెట్టుబడిపై లాభాలు పొందాలంటే మార్కెట్ను అంచనా వేసి తక్కువ ధరకే బిజినెస్ చేయడం ఉత్తమమని ఈ బాక్సాఫీస్ లెక్కలు రుజువు చేస్తున్నాయి.